విశాఖ బీచ్లో గల్లంతైన నలుగురిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో విద్యార్థి గణేష్ కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. ఇప్పటివరకు రోహిత్, జబ్బార్, షరీఫ్ మృతదేహాలు లభించగా గణేష్ను మధ్యాహ్నానికల్లా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆదివారం సాయంత్రం గోకుల్ పార్క్ ప్రాంతంలోని సముద్ర తీరాన సరదాగా గడిపేందుకు వెళ్లిన విద్యార్థుల్లో ప్రమాదవశాత్తు ముగ్గురు కొట్టుకుపోయారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో యువకుడు సైతం మృత్యువాత పడ్డాడు. యాక్చువల్గా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి ఎవరైతే వీళ్ళు 7గురు జర్కిన్లు అమ్మటానికి చెప్పి వచ్చారు. ఈ 7గురు కూడా బీచ్ చూద్దామని చెప్పి వచ్చారు. అట్ ది సేమ్ టైం బీచ్ వాళ్ళు చూస్తున్న గోకుల్ పార్క్ ఏరియాలో ఈ ఎవరైతే వీళ్ళ కుర్రోళ్ళు కూడా వీళ్ళు 5గురు అందరూ వచ్చారు. ఈ 5గురు కూడా అక్కడ స్నానాలు చేస్తున్నారు. చేస్తుండగా ఒకసారి వాళ్ళు లోపల పోయేటప్పటికి వాళ్ళని సేవ్ చేద్దాం ఉద్దేశంతో ఈ ఉత్తరప్రదేశ్ అబ్బాయి లోపలికి వెళ్ళిపోయారు. ఆటోమేటిక్గా ఆయన కూడా దురదృష్టవశాత్తు చనిపోవడం. రాత్రి 2 గంటల వరకు ఈ బోట్ల మీద అంతా తిరిగారు, కానీ నైట్ అవడంతో ఇబ్బంది కలిగింది. ఎర్లీ మార్నింగ్ 6:15కి ఒక బాడీని అక్కడ ట్రేస్ అవుట్ చేశారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మన గోకుల్ పార్క్ దగ్గర. అదేవిధంగా 7:45 నిమిషాలకి మన నోవటన్ ముందు రెండో బాడీ ట్రేస్ అవుట్ చేశారు. ఇప్పుడు మూడోది మన కాళీమాత టెంపుల్ దగ్గర ట్రేస్ అవుట్ చేశారు. సో ఈ 3 బాడీలు ఇప్పుడు ఇంకొక బాడీ ఉంది, అది కూడా వీలైతే మధ్యాహ్నం లోపు ట్రేస్ అవుట్ చేస్తారని అంటున్నారు. ఎందుకంటే నావిల్ దగ్గర నుంచి కూడా ఒక బోట్స్ కూడా రప్పిస్తున్నాం అన్నమాట. చూస్తే ఇమీడియట్గా అది కూడా ట్రేస్ అవుట్ అవుతుంది.